విరించి పంచత్వం. విరించి పంచత్వం. విరించి పంచత్వం. వ్రజతి హరిరాప్నోతి విరతిం. వ్రజతి హరిరాప్నోతి విరతిం. వ్రజతి హరిరాప్నోతి విరతిం. వినాశం కీనాశః. వినాశం కీనాశః. వినాశం కీనాశః. వినాశం కీనాశః. వినాశం కీనాశః. వినాశం కీనాశః. భజతి ధనదః. భజతి ధనదః. భజతి ధనదః. యాతి నిధనం. యాతి నిధనం. యాతి నిధనం. వితంద్రీ మాహేంద్రీ. వితంద్రీ మాహేంద్రీ. వితంద్రీ మాహేంద్రీ. వితతిరపి. 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 సమ్మీలితదృశా. సమ్మేళితదృశా. సమ్మేళితదృశా. మహాసంహారేస్మిన్. 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 విహరతి సతి. విహరతి సతి. విహరతి సతి. త్వత్పతిరసౌ. తత్పతిరసౌ. తత్పతిరసౌ. నేను ఒకసారి చదవనండి. చదవండి అమ్మా. విరించి పంచత్వం. వ్రజతి హరిరాప్నోతి విరతిం. వినాశం కీనాశో. భజతి ధనదో యాతి నిధనం. వితంద్రీ మాహేంద్రీ. వితతిరపి సమ్మేళితదృశా. మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. ఉత్తమం, బాగా చెప్పారు. చూడండి, నిన్నటి రోజున మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో అమ్మవారి పాదాలకు జరిగేటువంటి పూజయే త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా చెందుతుంది. ఎందుకంటే వారు ఎప్పుడూ అమ్మవారి పాదాల దగ్గరే ముకుళిత హస్తాలు కలిగిన వారై ఉంటారు అని చెప్పుకున్నాం. ఈరోజు మరొక విషయం చెప్తూ ఉన్నారు. అదేమిటంటే, ఈ బ్రహ్మదేవుడు, ఈ విష్ణువు అందరూ ఒకనాడు మరణిస్తారు. అందరూ ఒకనాడు వినాశాన్ని పొందుతారు అని చెప్తూ ఉన్నారు. ఎట్లాగో చూద్దాం. విరించి పంచత్వం వ్రజతి. విరించి బ్రహ్మదేవుడు పంచత్వం మరణమును వ్రజతి పొందుతాడు. హరిరాప్నోతి విరతిం. హరి శ్రీ మహావిష్ణువు విరతిం విశ్రాంతిని ఆప్నోతి పొందుతాడు. విశ్రాంతిని పొందడం అనంటే మరణించడం అనే అర్థం. వినాశం కీనాశః. కీనాశః యముడు, యమధర్మరాజు వినాశం భజతి, వినాశనమును పొందుతాడు. ధనదః కుబేరుడు నిధనం యాతి, అతడు కూడా మరణమును పొందుతాడు. మాహేంద్రీ, మహేంద్రునికి సంబంధించిన వితతిరపి సమూహము కూడా, అంటే అతని భార్య, అతడి దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా సమ్మీలిత దృశ్య, బాగా కళ్ళను మూసుకున్నటువంటి వారై
వితంద్రీ, ఒక గాఢ నిద్రను పొందుతారు. సతీ, పతివ్రత శిరోమణి అయినటువంటి శివపత్ని అయినటువంటి ఓ పార్వతీదేవి, మహాసంహారేస్మిన్, మహాసంహారము, మహాప్రళయము, ఆ సమయంలో వీళ్ళందరికీ ఇలా జరుగుతుంది. అసౌ త్వత్పతి, ఈ నీ భర్త అయినటువంటి సదాశివుడు ఒక్కడు మాత్రమే విహరతి, ఆనందంగా విహరిస్తూ ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారండి. అంటే ప్రళయము అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ ప్రళయంలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్నటువంటి ప్రకృతి మొత్తము లయమైపోతుంది. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నక్షత్రాలు ఉండవు, ఆకాశం ఉండదు, భూమి ఉండదు, ఎలాంటి ప్రాణి ఉండదు, ఎలాంటి పశువులు పక్షులు ఏవి ఉండవు, అన్నీ లయమైపోతాయి. మనకు తెలిసినటువంటి జగత్తు, మనం చూస్తున్న కళ్ళతో చూస్తున్నవి, మనం చూడనటువంటి జగత్తు, దేవలోకము, రాక్షసులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఎవ్వరూ ఉండరు. అందరూ ప్రళయంలో లీనమైపోతారు. అంటే ప్రళయం సమయంలో అందరూ కూడా ఇలా పంచత్వాన్ని పొందుతారు. పంచత్వము అంటే పాంచభౌతికమైనటువంటిది కదా శరీరము. ఈ శరీరంలో భూమి ఉంది, ఈ శరీరంలో జలతత్వం ఉంది, నీరుంది, ఈ శరీరంలో వాయువు ఉంది, ఈ శరీరంలో తేజస్సు ఉంది, ఈ శరీరంలో ఆకాశం ఉంది. ఇలా ఈ 5 తత్వాలు తిరిగి పంచభూతాలలో కలిసిపోవడాన్నే మరణం అంటాం మనం. ఇప్పుడు అవి మన శరీరం లోపల ఉన్నాయి, శరీరం బయట అవే ఉన్నాయి, శరీరం లోపల అవే ఉన్నాయి. శరీరం లోపల ఉన్నవి బయటకు వచ్చి బయట ఉన్నటువంటి పంచమహాభూతాలలో కలిసిపోవడాన్నే పంచత్వము అంటాం, మరణము అంటాం. అందుకనే మరణం అనడానికి పంచత్వం అనే ఒక పర్యాయ పదం ఉంది. విరించి పంచత్వం వదతి, బ్రహ్మదేవుడు అందరినీ సృష్టించేవాడు ఆయనే. కానీ ఆయనకు కూడా ఒక సమయం అనేది ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు మహాప్రళయంలో మాత్రం బ్రహ్మదేవుడు కూడా కనుమరుగైపోవాల్సిందే. హరి, శ్రీ మహావిష్ణువు కనుమరుగైపోవాల్సిందే. కీనాశ, యమధర్మరాజు అందరికీ ధర్మాధర్మాలను తెలియజేసి అందరి యొక్క ధర్మాధర్మాలను లెక్కగట్టి వారిని తగు రీతిలో శిక్షించడం, తగు రీతిలో స్వర్గానికి పంపించి వారిని సత్కరించడం యమధర్మరాజు యొక్క బాధ్యత. ఆయన కూడా ఉండడు ఆ రోజు, ఆయన నశించిపోతాడు. ధనదహ, ఉత్తర దిక్కును పరిపాలించేటువంటి ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు, ఆయన నశించిపోతాడు, ఆయన మరణిస్తాడు. ఇకపోతే దేవతలందరికీ మహారాజు దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడు ఇలాగే కనుమరుగైపోతాడు. ఆ దేవేంద్రునికి సంబంధించినటువంటి మాహేంద్రీ వితతి, మహేంద్రునికి సంబంధించిన సమూహము, అంటే అతని భార్య, అతని దగ్గర ఉన్నటువంటి మంత్రి, అతని దగ్గర ఉన్నటువంటి సేనాధిపతి, అతని దగ్గర ఉన్నటువంటి వాజస్రవసము, ఐరావతము, కల్పవృక్షము, కామధేనువు, పారిజాత వృక్షము, నందనవనము, ఇలా
అనేక రకాలైనటువంటి దివ్యమైన వస్తువులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. క్షీరసాగరంలో జన్మించినవన్నీ కూడా, అవన్నీ కూడా మాహేంద్రీ వితతి, మహేంద్రునికి సంబంధించినటువంటి సంపద అన్నమాట అదంతా. ఆ సమూహం అంతా కూడా సమ్మీలిత దృశ్య, గట్టిగా కళ్ళను మూసుకొని వితంద్రి గాఢ నిద్రలోకి ముగినిపోతుంది. గాఢ నిద్ర, దీర్ఘ నిద్ర అని అన్నామంటే, దీర్ఘ నిద్ర అని అంటే మరణము అని అర్థం. సంస్కృతంలో దీర్ఘ నిద్ర అనేటువంటి ఒక పర్యాయ పదం ఉంది మరణము అనడానికి. చాలాసేపు దీర్ఘ నిద్ర, దీర్ఘ ప్రయాణం అని అంటే మరణము అని అర్థం. అందరూ పోతారు, కానీ ఈ మహాసంహారే, ఈ మహాసంహారం అంటే మహాప్రళయం ఇది. ఆ ప్రళయంలో ఇంకెవ్వరు ఉండరు, ఒక్కరు మాత్రం ఉంటారు. ఆయన ఎవరండి అంటే త్వత్పతిరసౌ, అమ్మ సతీదేవి, నీ పతిదేవుడు మాత్రం విహరతి, సంచరిస్తూ ఉంటాడు. ఎక్కడ? సహస్రార కమలంలో మన పార్వతీదేవితో కలిసి సంచరిస్తూ ఉంటాడు. అంటే ఒక పార్వతీదేవి, ఈ సదాశివుడు, వీళ్ళిద్దరూ తప్ప మిగతా సృష్టి మొత్తము లయమైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ సదాశివుడు అనుగ్రహిస్తాడని మనము కిందటి శ్లోకంలో చెప్పుకున్నాము ఒకసారి. సదాశివుడు మళ్ళీ ఎప్పుడు అనుగ్రహిస్తాడో అప్పుడు మళ్ళీ సృష్టి జరుగుతుంది అనేటువంటి ఒక విశేషాన్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ శ్లోకాన్ని మనము 60 రోజుల పాటు ప్రతిరోజు 1000 సార్లు ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా, 60 రోజులు అమ్మవారిని పూజించడం ద్వారా సకల శత్రు జయమును పొందుతాము. మానవులము, మనం మంచివాళ్ళం అయినప్పటికీ కూడా దుర్మార్గులైనటువంటి వాళ్ళు మనకు శత్రువులు ఉంటారు. శ్రీరాముడు ఎంతో మంచివాడైనప్పటికీ కూడా రావణాసురుడు లాంటి శత్రువు ఉన్నాడు. అలాగే ధర్మరాజు ఎంత మంచివాడైనా కూడా దుర్యోధనుడు లాంటి శత్రువు ఉన్నాడు. కాబట్టి మనం మంచివాళ్ళం అయినప్పటికీ కూడా మనకు తెలియకుండా మనకు కొంతమంది శత్రువులు ఉంటారు, మనకు తెలిసి కొంతమంది శత్రువులు అవుతారు. మన పట్ల వాళ్ళకు ఉండేటువంటి అసూయ, మాత్సర్యం అనేటివి అలా చేస్తాయి, ఆ శత్రుత్వానికి కారణమవుతాయి. కాబట్టి మనం ఈ శ్లోకాన్ని నిరంతరం చదువుకుంటూ ఉండడం ద్వారా ఆ శత్రువుల నుండి మనం జయాన్ని పొందుతాము. ఈ శ్లోకాన్ని మనం చదువుతూ అమ్మవారిని పూజించే సమయంలో అమ్మవారికి బెల్లముతో చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. ఆ రకంగా చేయడం ద్వారా ఈ శ్లోకం మనల్ని అమ్మవారి అనుగ్రహానికి పాత్రుల్ని చేస్తుంది. విరించే పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం, వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం, వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళితదృశా, మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. శ్రీమాత్రే నమః.